సంక్రాంతి పండుగ దృష్ట్యా ఆర్టీసీకి రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ప్రజలకు రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. విశాఖ నుంచి అధిక శాతం విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా 1500 అదనపు సర్వీసులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మహిళలు నిర్ణయించిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునంటున్న అప్పలనాయుడుతో మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పురస్కరించుకొని తమ సొంత ఊళ్ళకి పొరుగు ఊళ్ళకి ప్రజలు వెళ్దాం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు రైల్వే సంబంధించి కానీ ఆర్టీసీ సంబంధించి కానీ ప్రత్యేక సర్వీసులు నడుపుతూ ఉన్నారు. ఎన్ని సర్వీసులు నడుపుతున్నప్పుడు కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండడంతో ఆ సర్వీసులు పెంచుతూ ఉన్నారు. దీనికి సంబంధించి విశాఖలో ఆర్టీసీ సంబంధించి ఎన్ని సర్వీసులు ఎక్స్ట్రా నడుపుతున్నారు మనతో పాటు ఆర్ఎం గారు అప్పనాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏదైతే పండగ నేపథ్యం వరుస సెలవులు రెగ్యులర్గా సర్వీస్ కంటే కూడా ఎక్కువగా అదనపు సర్వీసులు పెంచుతూ ఉంటారు. ఎన్ని సర్వీసులు ఎక్స్ట్రా నడుస్తున్నాయి? పబ్లిక్ సంబంధించి రోజు ఎంతమంది ప్రయాణం చేస్తున్నాం మీ అకౌంట్లో? మన 2026 స్టార్ట్ అయ్యేసరి సంక్రాంతి మనకి ప్రతి సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది. సంక్రాంతికి 8వ తారీఖు నుండి కూడా మేము స్పెషల్ స్టార్ట్ చేసాము. 8 నుండిలో ఎక్కువ స్పెషల్స్ వెళ్ళలేదు, ఒక 20 స్పెషల్స్ వెళ్ళి 9వ తారీఖుని అందరికీ కాలేజ్ సెలవులు ఇచ్చాక మేము అరౌండ్ 40 బస్సుల వరకు తిప్పడం జరిగింది. 10వ తారీఖు వచ్చేసరికి ట్రాఫిక్ జనరేషన్ బాగా పెరిగింది, 170 బస్సెస్ వరకు తిప్పడం జరిగింది. నిన్న వచ్చేసరికి 230 బస్సుల వరకు వెళ్ళవలసి వచ్చింది. మనకి ఏంటంటే ఉత్తరాంధ్ర ముఖ్య పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి ముఖ్య కోడలి కూడా ద్వారకా బస్ స్టేషన్ కాబట్టి వివిధ ప్రాంతాల నుండి టెర్మినస్ అంతా కూడా కొంత మనకి ద్వారకా బస్ స్టేషన్లో మన రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి సొంత ఊళ్ళు పోవాలని ఒక ఆసక్తితో రావడం వస్తుంది జరుగుతుంది. నేను ఆసక్తి ప్రకారంగా అందరూ కూడా ద్వారకా బస్ స్టాండ్ చేరకుండా ఒకేసారి ట్రైన్ వచ్చేసరికి ఒకేసారి 30 బస్సులు జనం ఒకేసారి వస్తారు ద్వారకా బస్ స్టేషన్లో. రాగానే మేము రెడీగా బస్సులన్నీ రెడీ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా 10-50 బస్సులు పెట్టుకున్నాము. ఈసారి కూడా 1600 వరకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ బస్సులన్నీ కూడా స్పట్ ఒకేసారి రాగానే మేము కూడా 10 బస్సుల వరకు స్పేర్ బస్సులు పెట్టుకొని క్లియర్ చేస్తుంటాము. క్లియర్ చేసినప్పటికీ ఇంకా కూడా ఒకేసారి రష్ కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. అప్పుడప్పుడు ఆ రష్ ఏంటంటే ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ క్లియర్ అయిపోతుంటుంది. ఆ బస్ స్టాండ్లో కూడా వాళ్ళందరూ కూడా చక్కగా లైన్ ప్రకారంగా మన ప్లాట్ఫారం ప్రకారంగా మేమైతే ఎన్మార్క్ చేసామో ప్లాట్ఫారాలు ఆ ప్లాట్ఫారంలో ఉన్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళందరికీ కన్వీనియంట్ సుఖమైన సురక్షితమైన ప్రయాణానికి ఏపీఎస్ఆర్టీసీ అందించడానికి రెడీ ఉందండి. మేము కూడా 24 అవర్స్ కూడా అధికారులని అదేవిధంగా సూపర్వైజర్ని సెక్యూరిటీ సిబ్బందిని కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా లేకపోతే పోలీసు వారిని కూడా మేము అడగడం జరిగింది. అక్కడక్కడ ఏమైనా దొంగలు అక్కడక్కడ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది, బంగారం కానీ ఇలాంటివన్నీ మాకు సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా ఎక్కువ మానిటర్ చేస్తున్నాము. అవి కూడా పోలీసు వారు కూడా సహకరిస్తూ ఎక్కడెక్కడ ఉన్న నిఘా నియమించి మఫ్తీలో కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ సేకరించి ఏ ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నారు బస్ స్టాండ్ చుట్టూ కూడా. ఇప్పుడు సర్వీస్ ఎక్స్ట్రా చేసేటప్పటికి మరి ఫిట్నెస్ సంబంధించి ఏ విధంగా చెకింగ్ చేస్తున్నా అండ్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళ రెస్ట్ ఏ విధంగా ప్రణాళిక చేస్తున్నారు? తప్పనిసరి అండి. మనకి ఫిట్నెస్ ఇది మన రోడ్డు భద్రత మాసోత్సవాలు కూడా జరుగుతున్నాయి. లాస్ట్ 1 మంత్ గురించి కూడా సెన్సస్ ఆల్రెడీ తీసుకున్నాము. స్టీరింగు, బ్రేకు ఇలాంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో అవన్నీ చిన్న డిఫెక్ట్స్ ఉంటే ఇంక్లూడింగ్ హైర్ బస్ మా దగ్గర ఏంటంటే ప్రైవేట్ బస్సులు కూడా కొన్ని హైర్ బస్ తిరుగుతుంటాయి. వాటికి కూడా ఫిట్నెస్లు అన్నీ కూడా వెరిఫై చేసి సర్టిఫికేషను సూపర్వైజర్ మెకానికల్ ఇంజనీర్స్ అందరూ చూసిన తర్వాత ఇవన్నీ ఓవర్లోడ్లు ఉంటాయి. ఇవన్నీ పంగల్లో కలిసి ఒకేసారి ఓవర్లోడ్ ఉంటుంది, రిటర్న్లో ఖాళీతో ఉంటుంది. కాబట్టి ఓవర్లోడ్ ఉన్నా సరే తట్టుకోవడానికి కూడా అన్ని రకాలైన ఫిట్నెస్లు కూడా ఏర్పాటు చేసామండి. తప్పనిసరిగా మేమందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా. మరోవైపు ఇప్పుడు ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఎక్కువగా ఈ సీజన్ నేపథ్యంలో రేట్లు కూడా పెంచుతూ ఉన్నారు. ఆర్టీసీ సర్వీస్ తక్కువ వల్లే ఆ స్పెషల్ తక్కువ ఉండడం బట్టి మేము ప్రైవేట్ వాహనాలకి ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఆర్టీసీ అన్నది ఫిక్స్డ్ రేట్సే మేము వసూలు చేస్తాము, కానీ ఎక్స్ట్రా రేట్లు కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారంగా 25 బస్సులు తిప్పుతున్నాము. అయినా డిమాండ్ బట్టి ఇంకొకటి 5-6 డిమాండ్ పెట్టి పెంచుతాము. హైదరాబాద్కి మొన్నటి వరకు 4 బస్సులు ఉంటే 5-6 డిమాండ్ బట్టి పెంచుతాం. దానికి ఏదైతే మహాసంక్రాంతి పురస్కరించుకొని రెగ్యులర్గా నడుపుతూనే అదనపు సర్వీసులు కూడా పంచడం జరుగుతుంది. డిమాండ్ ఏదైతే ప్రయాణికుల డిమాండ్ సంబంధించి అటు హైదరాబాద్ సంబంధించి కానీ విజయవాడ, శ్రీకాకుళం ఇట్లాంటి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాం. మరోవైపు ప్రజలు కూడా సహకారం అందించాలి. ఎందుకంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక సర్వీస్ నడుస్తూ ఉంది. ఒకేసారి గుమ్ముగోడు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు
దొంగతనాలు వంటి కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు నిఘాతో పాటు ఆర్టీసీ ఆ ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల సహకారం దీనిలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు చాలా సహకరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు శ్రీశక్తి పథకం సంబంధించి కూడా ప్రత్యేకంగా వారికి సర్వీస్ కూడా నడపడం జరుగుతుంది. ప్రజల సహకారం ఎంతో ఇంపార్టెంట్ చెప్పి కూడా మనతో పాటు ఆ ద్వారకా సంబంధించిన ఆర్ఎం అప్పటికి మనతో పాటు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.